సో యూజువల్గా ఏమవుతుంది అంటే విటమిన్ డి అనేది బోన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ విటమిన్ డి అనేది మీకు ప్రెగ్నెన్సీలో నార్మల్ ఆడవాళ్ళల్లో మనం ఒకవేళ ఆల్ సౌత్ ఇండియన్ విమెన్ అంటే సౌత్ ఇండియన్ విమెన్ చాలా మట్టుగా 80-90% మంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా తరచుగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. ముఖ్యంగా అది దేని వలన అంటే మనం బయటికి వెళ్ళకపోవటం, ఏసీల్లోనే ఉండటం, ఇవి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. సో యూజువల్గా ఏమవుతుంది అంటే విటమిన్ డి అనేది అందరు ఆడవాళ్ళల్లో 90-90%, 95% మంది ఆడవాళ్ళల్లో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఉంటుంది కాబట్టి విటమిన్ డి అనేది ప్రెగ్నెన్సీలో చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ గనక మీ విటమిన్ డి లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటే దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవటం, ఫర్టిలిటీ గనక అంటే మీరు ప్రెగ్నెన్సీ గనక ప్లాన్ చేసుకున్నట్టయితే విటమిన్ డిని తప్పనిసరిగా మీరు సప్లిమెంట్స్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. యూజువల్‌గా ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ప్రెగ్నెన్సీ ముందు మీ 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ లాంటి హై డోసెస్ వరకు కూడా మీరు వెళ్ళినా ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ప్రెగ్నెన్సీలో మాత్రం అదే డోస్ కంటిన్యూ చేస్తాను అంటే మాత్రం అది కుదరనే కుదరదు.